భగవాన్ జన్మదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ముదిరాజ్ భవన్లో శ్రీ అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పాదుకాభిషేకాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ భగవాన్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల రాష్ట్ర నాయకులు కూన వేణు, టి సత్యనారాయణ, సిద్ధయ్య, అనిల్ కుమార్, మురళీధర్, పవన్ కుమార్, మహేందర్, డాక్టర్ తల్వార్ మల్లేశం, అరుణ, లలిత, శివరాణి, వైష్ణవి, సురేఖ, సుధా, అరుణ, కరుణ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Bhagavan. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Bhagavan. Happy long life to you. Happy long life to you. Happy long life to you. Happy श्री भगवान जय बोलो परंजोति भगवान की जय बोलो बर्थडे बॉय श्री भगवान की जय बोलो जन्मदिन वेदिका श्री भगवान की जय बोलो आज की आनंद की जय बोलो परंजोति भगवान की जय भगवान की जय अंदर कुछ नाम ఒక మూడు సార్లు ప్రేమ ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ ఈరోజు ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక జ్యోతి వచ్చినటువంటి రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అమ్మలు ఈ రోజు గొప్ప రోజు ఏంటంటే మహిళా దినోత్సవం ఎత్ర నార్య పూజతే రమతే తత్ర ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడ దేవుని యొక్క నివాసం అంటే ఈ శివాజీనగర్ పట్టణం మొత్తం కూడా దేవుని నివాసం చేసిన మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నిజంగా చెప్తున్నా కదా సంగారెడ్డి భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రేమతో విచ్చేసినట్టు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమ్మ భగవాన్ గాని కలికి భగవాన్ గాని అలా రెండు విషయాలు చెప్తే ఏంటంటే ఇలా రెండు ఏంటంటే ఒకటి భక్తి ఉంటది, ఒకటి ముక్తి ఉంటది. భక్తి ఎవరైతే నిస్వార్థంగా హృదయాంతరాల నుంచి భక్తిని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకే ముక్తి ప్రసాదించబడుతుంది. ఎవరికైతే డౌట్ ఉంటుందో వాళ్ళు ముక్తికైతే అవుట్ అయిపోతారు, ముక్తి అనేది సాధించలేదు. కానీ మనం సాధించాలని నిజంగా చెప్తున్నాం కదా. మా సత్యాన్ని చూసాం, గత 20 సంవత్సరాలు చూస్తున్నా, మా లలిత సిస్టర్ చూస్తున్నా. వీళ్ళు ఒకటే పొద్దుగా దేశం నుంచి రాత్రి పడుకునే వరకు అమ్మ భగవాన్ కలిగి భగవాన్, అమ్మ భగవాన్ కలిగి భగవాన్. మనం శ్వాస ఎట్లా తీసుకుంటామో భగవాన్ నిరంతరం స్మరించుకున్నాక ఆయన ఒక అద్భుతమైన విజయం సాధించాలంటే మన జీవితంలో చాలా మంది మహిళలు కానీ ఏం చూస్తారంటే మొగలు రేకులు, కూత రేకులు, ఆ రేకులు, ఈ రేకులు, సీరియల్ చూసేటువంటి పరిస్థితులు. కానీ అవన్నీ ఉద్దేశం నిజంగా చెప్తున్నా కదా. ఈ అమ్మ మన కలికి భగవాన్ బర్త్డేకి వచ్చిన నిజంగా చెప్తున్నా కదా, మీ జీవితంలో ముక్తి అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి స్థానం పడదనేటువంటి విషయాన్ని అయితే మీ హృదయపూర్వకంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. మామూలు కూర్చునే కాదు, మన జీవితంలో మనం ఏం తీసుకోవాలి, మనం అనుకుంటాము బంగారం వస్తుంది, బిల్డింగ్ వస్తుంది, ఇంకా ఏం రాదు మనకు, అవన్నీ ఒట్టి కూర్చోట్లే. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికమైన శక్తి కావాలి. ఈ ఆధ్యాత్మికమైన శక్తి కావాలంటే మనం ఏం చేస్తుంటాం, గుర్రులో తిరుగుతుంటాం అన్నమాట. అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాం. ఇక మనం నిరంతరం ఎట్లా చేస్తామంటే ప్రయాణం చేస్తూనే ఉంటాం, కానీ ఎక్కడ కూడా మనకు సంతృప్తి దొరుకుతుంది. కానీ సంతృప్తి దొరకాలంటే మనం ఏం చేయాలంటే ఏది పట్టుకున్నా సరే పట్టుకుంటే నిజంగా చెప్తున్నా కదా, చివరి శ్వాస వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళే కలికి భగవాన్ యొక్క భక్తులు అవుతారు. అది మీరు కావాలని చెప్పేసి కూడా కలికి భక్తులు కావాలంటే కూడా సామాన్యమైన విషయం కాదు. అందరూ కూడా అందరూ అనుకుంటారు కలికి భక్తులు వీసే కావచ్చు, అగరబత్తి పుట్టించి ఇంకేదో చేసి ఇంకా భజన చేసి కీర్తన చేసి అసోటలు కాడరు. హృదయాంతరాల్లో
అనేటువంటి ఏముండాలి, నేను భక్తుని కాగలుగుతా, నేను ముక్తి పొందుతా అనేటువంటి గట్టి సంకల్పం, ఆత్మవిశ్వాసం ఎవరైనా తీసుకుంటారో వాళ్ళే నిజమైనటువంటి కల్కి భక్తులు అయితే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇక మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కానీ సమస్యలు పరిష్కారం కావాలంటే నాకు తెలిసినటువంటి ప్రత్యక్షంగా చూసినా, మా సత్యాలను చూసినా, మా మల్లాలను చూసినా, మా లలిత సిస్టమ్ చూసినా, ఇంకా చాలా మంది లోపల ప్రతి ఒక్క జీవిలో కూడా అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. కానీ పరిష్కారం మాత్రం నిజంగా చెప్తున్నాం కదా, ఈ కల్కి భగవాన్ దగ్గర కూర్చొని అమ్మ భగవాన్ దగ్గర మీద ఏం చేయని అవసరం లేదు, నా సమస్యకు పరిష్కారం చూపించాలనేటువంటి దాని మీద నువ్వు ప్రార్థన చేస్తే నిజంగా చెప్తున్నావు కదా, ప్రత్యక్షంగా ఆ దేవుడు ప్రత్యక్షమై మీకు మార్గం చూపించేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్న విషయాన్ని అయితే మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తాం. ఇది అద్భుతమైన ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో మనం వచ్చినాము, మనకి ఏదో కోరికలు లేనటువంటి దాని కాదు. భక్తి అనేటువంటిది ఎట్లుండాలంటే నిజంగా చెప్తున్నా కదా, అచంచలమైనటువంటి విశ్వాసం. ఎంత విశ్వాసం అంటే గట్టి విశ్వాసం, ఎంత విశ్వాసం అంటే ఏది ఏమైనా సరే నమ్మిన దానికి నేను ప్రాణం ఇస్తా, అవసరం అనుకుంటే ప్రాణం కూడా కల్కి భగవాన్కి ఇస్తా అనేటువంటి విశ్వాసం ఎవరైతే పొందుతారో వాళ్ళ ముక్తికి ప్రధానమైనటువంటి వ్యక్తులైతే మీరందరూ కూడా కావాలని చెప్పేసి కూడా ఆ భగవంతుడి కూడా మరొకసారి తెలియజేస్తాం. ఈ రోజు మనం అందరము శ్రీ కల్కి అమ్మ భగవాన్ల జన్మదిన వేడుకలు ఎందుకు జరుపుకున్నామంటే, యావత్తు ప్రపంచం, భారతదేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, సకాలంలో వర్షాలు పడాలి, బాధ్యతలు సరిగ్గా ఉండాలి, మనుషుల్లో ఉన్న సఫరింగ్స్ దూరం అవ్వాలి, అన్ని ధాన్యాలతో దొరుకుతూ ఉండాలని చెప్పేసి మనము అందరూ యావత్తు ప్రపంచానికి, మన భారతదేశానికి, మన సంగారెడ్డికి చాలా ఆనందంగా ఉండాలన్నమాట. ఈ రోజు ఈ అభిషేకం, పాదుకాభిషేకం చేసుకున్నాం. ఈ పాదుకాభిషేకం శ్రీ భగవాన్ యొక్క పాదుకాభిషేకం ఎందుకు చేసుకున్నాం అంటే, ముఖ్యంగా బాంధవ్యాలు సరి ఉండాలి, మీన్స్ రిలేషన్షిప్ బాగుండాలి. రిలేషన్షిప్ బాగుంటేనే అంతా బాగుంటుంది. తల్లిదండ్రులతో బాంధవ్యం బాగుండాలి, భార్యతో బాంధవ్యం బాగుండాలి, పిల్లలతో బాంధవ్యం బాగుండాలి, బంధువులతో బాంధవ్యం బాగుండాలి, స్నేహితులతో బాంధవ్యం బాగుండాలి. అప్పుడే మనము ఈ దేశం బాగుంటుంది, మనం బాగుంటాం. కాబట్టి ఈ బాంధవ్యాల సంఘటన కోసమే ఈ అభిషేకం చేస్తున్నాం. పాదుకాభిషేకం ఆ రోజు ఆ బ్రహ్మకే తగ్గింది. ఈ రోజు మన శ్రీ భగవాన్ యొక్క అభిషేకం పాదుకాభిషేకం చేయడానికి మనకు అందరికీ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, భగవాన్ గారు ఏం చెప్తున్నారంటే, ఈయన మనం నమ్ముతున్నాము ముఖ్యంగా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు కలిసి శ్రీవాద దత్తాత్రేయుల నుంచి శ్రీవాద అలాగే లక్ష్మీపార్వతి సరస్వతి కలిసి అనగలక్ష్మి, దత్తాత్రేయులు శ్రీవాద అనగలక్ష్మి కలిసి ఏకరూపం శ్రీవాద ఆ శ్రీవాద కళ్యాణం చేసుకోలేదు. ఏమన్నారంటే, నేను కలియుగంలో కలిగిన నుంచి వెంకయ్య గారి కూతురి లక్ష్మి, వెంకయ్య గారి కూతురి పద్మావతి చేసుకున్నాను. అప్పటి నుంచి శ్రీపాద సేవలలో కళ్యాణం చేసుకున్నాను. నెక్స్ట్ అవతారం నరసింహ సరస్వతి, ఆయన కళ్యాణం చేసుకున్నాను. తర్వాత అడగోడ స్వామి సమర్థం కళ్యాణం చేసుకున్నాను. శ్రీ మాణిక్య ప్రభు కళ్యాణం చేసుకున్నాను. శ్రీ సాగర్ కళ్యాణం చేసుకున్నాను. కల్కి వచ్చే కళ్యాణం చేసుకున్నాను. ఇది విష్ణురామని చెప్తుంది, భక్తులు చెప్తుంది, అన్నింటి లోపల శ్రీవాద వల్ల చరితామృతం చెప్తుంది. ఈ కల్కి ఎందుకు వచ్చారంటే, యావత్ జీవరాశులకు, ఓన్లీ మానవుడికే కాదు అన్ని జీవరాశులు, ప్రపంచంలో ఉన్న జీవరాశులందరికీ ముక్తినివ్వడానికి వచ్చాడు. ముక్తి అంటే కారణం లేని ఆనందం, అన్కండిషనల్ జాయ్. కాబట్టి ఇప్పటి వరకు చాలా వేల మందికి ఇచ్చారు. భగవాన్ మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేస్తారని సంకల్పం తీసుకుంటారు. 3వ ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు సంకల్పం ఉంది. అసలు ప్రపంచాన్ని పరివర్తన చేస్తారని ప్రార్థన చేస్తారు. ఇంకా నడుస్తారు. చాలా మంది వేల మంది ముక్తులు అయిపోయి ఇప్పటికీ. అప్పుడు పూర్వం ఏంటంటే కొంతమంది వేల ఎక్కువ, ఇప్పుడు మనకు చాలా ప్రపంచంలో చాలా మంది ముక్తులుగా మార్చేసి భగవాన్ అంటే ఉదయం అంతర్యామిగా ఉండాలి, అంతర్యామిగా ఉండాలి. నువ్వు ఎలా ఉన్నావు నేను చూసుకోవాలంటాడు. ఏ పని అయినా సరే నీలోనే ఉంది అంటాడు. అన్ని ఎక్కడైనా సరే ప్రతి దాంట్లో అన్నింటి మంగళకరంగా పాజిటివ్ వచ్చి ఉండాలంటే ఏది నెగిటివ్ ఉంటుంది. అన్ని గోల్డ్ క్యాప్ ఉండాలి, బ్లాక్ క్యాప్ ఎక్కడ ఉంటుంది. అదే మన జీవితాన్ని మనం ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి. భగవాన్ యొక్క జన్మదిన రోజున కళ్యాణ రోజున చాలా అనంతమైన ఆరోగ్యం ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది. అనంతం చాలా మనం పొందుతున్నాము. భగవాన్కు వేరే వచ్చిన భక్తులు ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకున్నాం అంటే ఇందుకు వచ్చి మనం అందరం బాగా మంటలు రాసుకుంటారు. అన్ని జీవరాశులు అన్ని మానవులు సంబంధింగా ఉంటాయి.
సంగారెడ్డిలో మనం ఈ గుజరాత్ భవన్ జరుపుకునే వేడుకలకు ఎంతో మంది భక్తులతో విచ్చేశారు. వారందరూ కూడా ఈ వేదిక వేడుక నుంచి మరోసారి నమస్కారం తెలియజేస్తున్నాము. సో మానవుడు మన జన్మలో చేసిన వివిధ పాపపుణ్య కార్యక్రమాలే ఈ వేదిక నుంచి మనకు మన భగవాన్ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. భగవంతుని ఆశీస్సులు ఉన్న ఇళ్ళవేళ మనందరము జీవితంలో మంచి స్థానంలో ఉంటామని మనమందరం గట్టిగా నమ్మాలి. ఆ నమ్మకం మన విజయానికి మరో సోపానం. సో ఇలాంటి వేడుకలు మనము సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి గట్టిగా తప్పడంతో అందరూ గట్టిగా జై బలో శర్మ భగవాన్ కి, జై బలో శర్మ భగవాన్ కి.